సీఎం రేవంత్ వరుసగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రతి 2-3 సభలకు హాజరవుతున్నారు ప్రతిరోజు. అయితే రేవంత్ ఎన్నికల టూర్లన్నీ వార్ రూమ్ డైరెక్షన్లోనే జరుగుతున్నాయి. రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లే లక్ష్యంగా సీఎం ప్రచారాన్ని గైడ్ చేస్తోంది వార్ రూమ్. లోక్సభ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రతిరోజు 2-3 పబ్లిక్ మీటింగ్లు అటెండ్ అవుతున్నారు. కార్నర్ మీటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ నెల 17 నుండి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన రేవంత్ 2 రోజుల పాటు కేరళలో ప్రచారం చేశారు. రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న వయనాడ్, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ రడ వేణుగోపాల్ పోటీ చేస్తున్న అల్లప్పూజ పార్లమెంటు పరిధిలో ప్రచారంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో ఈ నెల 19 నుండి వరుసగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు సీఎం రేవంత్. 19న మహబూబ్ నగర్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని కార్నర్ మీటింగ్ లో ప్రసంగించారు. అదే రోజు సాయంత్రం మహబూబాబాద్ లో ఏర్పాటు చేసిన పబ్లిక్ మీటింగ్ కు అటెండ్ అయ్యారు. 20న మెదక్లో నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు. ఈ నెల 21న భువనగిరి పార్లమెంటు పరిధిలో నిర్వహించిన కార్నర్ మీటింగ్ కు హాజరయ్యారు. 22న ఆదిలాబాద్, నిజామాబాద్, మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు సీఎం. సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం మొత్తాన్ని కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ డైరెక్షన్ చేస్తున్నట్లు సమాచారం. ఏ పార్లమెంటు పరిధిలో ఏ రోజు ప్రచారం చేయాలి, ఎక్కడెక్కడ 2-3 సార్లు చేస్తే బాగుంటుందన్న వివరాలను వార్ రూమ్ గైడ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నెలాఖరు వరకు అన్ని నియోజకవర్గాల్లో మొదటి విడత ప్రచారం పూర్తి చేసే యోచనలో ఉన్నారు సీఎం రేవంత్. రాష్ట్రంలోని 17 పార్లమెంటు స్థానాల్లో 14 సీట్లు గెలుస్తామని ధీమాగా చెబుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందుకోసం వరుస పర్యటనలతో నేతలు క్యాడర్లో జోష్ నింపుతున్నారు. 14 సీట్ల టార్గెట్ రీచ్ అవ్వడానికి సీఎం రేవంత్ ప్రచారాలు ఉండేలా వార్ రూమ్ డైరెక్షన్ చేస్తోంది. అనుకూల పరిస్థితులున్న చోట ఒక రకంగా, ప్రతికూల పరిస్థితులు మరో రకంగా ప్రచారం ఉండేలా చూస్తోంది వార్ రూమ్ డైరెక్షన్.